This is the non-spoiler review of the film Madrasi Telugu dubbed movie review and rating acted by Sivakarthikeyan, Rukmini Vasantu, Vidyut Jammawal, Bizu Menon and other actors etc. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఘాటి అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దాంతోపాటు బన్ బటర్ జమ్, మామన్, సుందరాకాండ, పరద, జానకి స్టేట్ వర్సెస్ కేరళ, లవ్ అండ్ ట్యాంగిల్డ్ అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే గన్ స్మగ్లింగ్స్ జరుగుతుంటాయి. ఆ గన్ స్మగ్లింగ్ని ఎలా ఆపారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అనేది, అందులో శివకార్తికేయన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే చాలా నెగిటివ్ రివ్యూస్ చూశాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినందుకు నచ్చిందో ఏమో తెలియదు, కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి శివకార్తికేయన్ గారు యాక్టింగ్ 2 వేరియేషన్స్లో చేశారు. ఒక మెంటల్ క్యారెక్టర్ గన్స్ స్మగ్లింగ్ని ఎలా ఆపారు అనేది, అందులో ఒక అమాయకత్వంతో ఎక్స్ట్రీమ్గా కోపం వచ్చేసి ఎలా ఆపారు అనేది ఒక డిఫరెంట్ వేరియేషన్స్తో యాక్టింగ్ చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేశారు. చాలా సింపుల్గా యాక్టింగ్ చేసేసారు. నటనలో నాకు ప్రావీణ్యం ఉన్నది అన్నంత గొప్పగా. ఇంకా విద్యుత్ జమ్మ వాళ్ళని ఒక యాక్టర్ ఉన్నారు, మెయిన్ విలన్. ఆ విలన్ క్యారెక్టర్ వచ్చేసి విరాట్ అనే క్యారెక్టర్ ఉంది సినిమాలో. ఆ విరాట్ అనే క్యారెక్టర్ పోషించిన యాక్టర్ కూడా స్టార్టింగ్ ఫైట్ అండ్ క్లైమాక్స్ దగ్గర ఫైట్ ఎరగదీశారు. యాక్టింగ్ కూడా శివకార్తికేయన్ గారికి ఈక్వల్గా చేశారు. ఇంక ఈ మూవీలో వచ్చేసి సెలవిక అనే సాంగ్ బాగుంది. ప్లస్ మ్యూజిక్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ర్యాంపాడించేస్తారు అనిరుద్ధ్ గారు, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంక ఈ మూవీ వచ్చేసి రుక్మిణి వసంత్ గారిది ఇంపార్టెంట్ రోల్ కాదు, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంచడానికంటూ ఒక స్టోరీ రాసుకున్నారు. ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా చివరి వరకు ఉంటారన్నట్టుగా రాశారు హీరోయిన్ క్యారెక్టర్. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫైట్స్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని విజువల్స్ బాగున్నాయి, కొన్ని విఎఫ్ఎక్స్ అని తెలుస్తున్నాయి, కానీ అవి కూడా బాగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగా చేశారు ఫైట్స్. ఇంకా ఈ మూవీ వచ్చేసి శివకార్తికేయన్ గారు మాత్రం ఫైట్స్ యాక్షన్ ఒక మెట్టు పైకి ఎక్కేసారని అనిపించింది. ఇంకా యాక్షన్ విషయంలో అయితే ఇంకా యాక్టింగ్ అండ్ యాక్షన్ ఫైట్స్ రెండిట్లోనూ ఒక మెట్టు పైకి ఎక్కారు. ఇంకా బిజు మేనన్ గారు కూడా బాగా చేశారు ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెలవిక అనే సాంగ్ ఒకటే బాగుంది, మిగతా సాంగ్స్ అంత గొప్పగా లేవు, కానీ మ్యూజిక్ మాత్రం బాగున్నాయి అది. ఇంక ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీ, ప్లస్ కొన్ని ట్విస్టులు ఈజీగా గెస్ చేసేయచ్చు. ఇంకొకటి కొన్ని సీన్స్ దగ్గర లాజిక్లు లేవు, కానీ ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది బాగా సెట్ అయ్యింది. లాజిక్ లేకపోయినా కూడా ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది బాగా సెట్ అయ్యింది. కానీ కొంతమందికి లాజిక్స్ లేవు, ఎమోషన్ సెట్ అయింది కానీ లాజిక్స్ లేవు, నాకు నచ్చదు అని అనుకునే వాళ్ళకి నచ్చదు. కానీ లాజిక్స్ లేకుండా ఉన్నా పర్లేదు, కానీ ఎమోషన్ ఉంటే చాలు, ఆ లాజిక్ లేకపోయినా పర్లేదు అని అనుకునే వాళ్ళకి నచ్చుద్ది. నేను అలాంటి టైపు కాబట్టి నాకు అక్కడ కూడా పర్లేదు అనిపించింది. నెగిటివ్ చెప్పాలని చెప్పాను. ఇంకా ఈ మూవీ వచ్చేసి సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాక్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏమో స్టార్టింగ్ 20 minutes స్లోగా అనిపించింది, ఆ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం డ్రాక్ చేసినట్టు అనిపించింది. రన్ టైం కొద్దిగా ఎక్కువగా ఉంది అనే ఫీలింగ్ సెకండ్ హాఫ్లో బాగా వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ గన్ స్మగ్లింగ్ అనేది రిమైనింగ్ స్టోరీ రొటీన్ స్టోరీయే, కానీ నాకు తుపాకీ అండ్ గజనీ సినిమాలు నాకు అసలు గుర్తుకు రాలేదు. మరి చాలామంది గుర్తుకొచ్చిందని అంటున్నారు. అసలు గజనీలో స్టోరీ మర్చిపోవడం అనేది వేరు, ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ వేరు. తుపాకీ కూడా సేమ్ ఇలాంటి కథ కాదు, కానీ కాన్సెప్ట్ అది తీసుకున్నారు, గన్ స్మగ్లింగ్ గన్కి సంబంధించినదే, కానీ రెండు వేరు ఒకటే అని ఎందుకు అంటున్నారో తెలియట్లేదు. అది మాత్రం ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.6/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూసారో చూసుకుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.